ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హౌసింగ్ నుంచి కెమెరాని బయటికి తీద్దాం. హౌసింగ్ ఏంటంటే అక్కడ క్లిప్ ఉంటుంది, క్లిప్ పట్టుకొని ఎలా తీస్తే వచ్చేస్తుంది. ఇది బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఎలా తీసేయడమే బయటికి. కెమెరా బయటికి తీసాక చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ హౌసింగ్ వల్ల వెయిట్ ఎక్కువ వచ్చింది, అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నట్లుగా అనిపించింది. బట్ హౌసింగ్ నుంచి కెమెరా బయట తీస్తే మాత్రం కెమెరా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో ఇది కెమెరా. ఈ కెమెరా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది. ఇది 2.1 ఇంచెస్ ఎల్సిడి స్క్రీన్ అండ్ ముందుని కెమెరా అండ్ పవర్ బటన్ అండ్ ఓకే బటన్. సైడ్ని ఛార్జింగ్ కేబుల్ అండ్ HDMI, మేము మైక్రో USB మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ బ్యాటరీ, వైఫై. బ్యాటరీ క్లిప్ ఇలా లాగితే వచ్చేస్తుంది. తర్వాత క్లాత్ ఒకటి ఉంటుంది, ఆ క్లాత్ పట్టుకుని ఇలా పైకి తీస్తే బ్యాటరీ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా క్లిప్ పెట్టేద్దాం మళ్ళీ. సో ఇది ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది ఎల్ఈడి లైట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ అయింది. SJ కెమెరా వచ్చింది. ఇవి వాల్యూమ్ బటన్ సైడ్ నుంచి. కెమెరా క్వాలిటీ చూడండి, వీడియో క్వాలిటీ అయితే బాగుంది. వీడియో ఎండింగ్లో శాంపిల్స్ అటాచ్ చేస్తాను. ఈ పవర్ బటన్ మెనూ బటన్. పవర్ బటన్ ప్రెస్ చేశాక ఇలా మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి వీడియో ఫుటేజ్ ఏమైనా ఉంటే చూపిస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్, ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సెట్టింగ్స్ క్లిక్ ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సెట్టింగ్స్లో ఆప్షన్ వీడియో రెజల్యూషన్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందులో టైం ల్యాప్స్ కానీ ఇలా స్లో మోషన్ కానీ ఈ మోడ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో అయితే 4K 30 FPS వరకు ఉంది. ఇలా ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి, వీడియో రెజల్యూషన్ ఆప్షన్స్ ఇందులోని. నెక్స్ట్ ఫొటోస్ మోడ్స్ ఇవన్నీ, అలా ఏ మెగాపిక్సెల్ పెట్టుకోవాలని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. 16 మెగాపిక్సెల్ వరకు ఉంది ఇది. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ వైఫై ఉంది కదా, వైఫై కనెక్ట్ చేసుకొని మన ఫోన్లో యాప్లో కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై ఆన్ చేసుకొని. ఇంకా అక్కడ లాస్ట్ క్రాస్ ఉంటుంది కదా, అది ఓకే క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోద్ది, మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది మార్నింగ్ టైం తీసిన వీడియో శాంపిల్. ఇది వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, వీడియోలో చూడొచ్చు. బడ్జెట్లో తీసుకోవాలంటే బెస్ట్ కెమెరా ఇది. వీడియో క్వాలిటీ అయితే బాగుంది.